మన కంటికి కనిపించే ప్రపంచం వెనుక దాన్ని నడిపించే ఓ అదృశ్య ప్రపంచం ఉంది. ఈరోజు మనం ఆ ప్రపంచంలోకి తొంగిచూద్దాం. వాయువుల గతిజ సిద్ధాంతం అంటే కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ వెనుక ఉన్న రహస్యాలేంతో తెలుసుకుందాం. ఎప్పుడైనా ఈ ప్రశ్న గురించి ఆలోచించారా? వినడానికి కొంచెం వింతగా ఉండొచ్చు, మన చుట్టూ ఉన్న ప్రతిదీ కింద పడుతుంది కదా. కాని ఒక గదిలో ఉన్న గాలి మొత్తం అలా నేలమీదకు ఎందుకొచ్చేదు? చాలా సింపుల్ ప్రశ్నలా అనిపించినా దీని వెనక చాలా పెద్ద సైన్స్ దాగుంది. అవును, దానికి సమాధానం ఇదే. ఆ గాలి అక్కడే అలా ఉండడానికి కారణం మన కంటికి అస్సలు కనిపించని కోటానుకోట్ల సూక్ష్మకణాలు. అవి నిరంతరం ఒక గందరగోళంలో చాలా హై స్పీడ్తో కదులుతూ ఒకదానికొకటి ఢీకొంటూ ఉంటాయి. ఈ కనిపించని ప్రపంచమే మనకు కనిపించే ప్రపంచాన్ని నడిపిస్తోందన్నమాట. సరే, ఈ గందరగోళాన్ని అర్థం చేసుకోటానికి సైంటిస్టులు ఆదర్శవాయువు లేదా ఐడియల్ గ్యాస్ అని ఒక సింపుల్ మోడల్ను వాడతారు. ఇది కేవలం కేవలం 4 సింపుల్ రూల్స్ మీద ఆధారపడి ఉంటుంది. మొదటి రూల్ చాలా సింపుల్. ఈ మోడల్లో గ్యాస్ అణువుల్ని మనం కేవలం చుక్కల్లాగా, అంటే పాయింట్స్ లాగా చూస్తాం. వాటి అసలు సైజును పెద్దగా పట్టించుకోం, ఎందుకంటే వాటి మధ్య ఉన్న దూరం వాటి సైజుతో పోలిస్తే చాలా చాలా ఎక్కువ. మరి ఈ అణువులు ఎలా కదులుతాయి? అదే మన రెండో రూల్. వాటి కదలికకు ఒక పద్ధతి, ఒక దిశ అంటూ ఏమీ ఉండదు. అవి పిచ్చి పిచ్చిగా అన్ని వైపులకు రకరకాల స్పీడ్స్తో ప్రయాణిస్తూనే ఉంటాయి. పూర్తిగా ర్యాండమ్ అన్నమాట. ఇక మూడో రూలేంటంటే, ఈ అణువులు ఒకదానినొకటి అస్సలు పట్టించుకోవు. వాటి మధ్య ఎలాంటి అట్రాక్షన్ గానీ రిపల్షన్ గానీ ఉండదు. అవి ఒకదానికొకటి గుద్దుకునే వరకు వాటి దారిలో అవి స్ట్రెయిట్గా వెళ్ళిపోతాయంతే. సరే, ఇక ఆఖరి నియమం 4వది. ఈ అణువులు ఒకదానికొకటి గుద్దుకున్నప్పుడు అసలేం జరుగుతుంది? సింపుల్, ఇక్కడ ఎలాంటి ఎనర్జీ లాస్ ఉండదనమాట. అచ్చం మనం బిలియర్డ్స్ ఆడినప్పుడు బంతులు ఎలా అయితే పర్ఫెక్ట్గా ఢీకొంటాయో అలాగనమాట. అంటే వాటి మొత్తం కదలిక శక్తి ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం ఈ 4 సింపుల్ రూల్స్ని మనకు తెలిసిన ప్రెషర్, టెంపరేచర్ లాంటి విషయాలతో ఎలా కనెక్ట్ చేయొచ్చో చూద్దాం. ఇక్కడే అసలు మ్యాజిక్ ఉంది. మనమొక బెలూన్లో గాలి ఊదినప్పుడు అది ఎందుకు గట్టిగా అవుతుంది? కారణమేంటంటే, లోపలున్న కోట్లాది గాలి అణువులు నిరంతరాయంగా బెలూన్ గోడల్ని ఢీకొడుతూనే ఉంటాయి. ఈ చిన్న చిన్న దెబ్బలన్నీ కలిపి సృష్టించే ప్రభావమే మనం పీడనం లేదా ప్రెషర్ అని పిలిచేది. మరి ఉష్ణోగ్రత అంటే టెంపరేచర్ అంటే ఏంటి? అది వేడి లేదా చల్లదనం కాదు. సైంటిఫిక్గా చెప్పాలంటే గ్యాస్లోని అణువుల యావరేజ్ స్పీడ్. అణువులు ఎంత ఫాస్ట్గా కదిలితే టెంపరేచర్ అంత ఎక్కువ ఉన్నట్టు లెక్క. కాబట్టి రెండిటి మధ్య తేడాను క్లియర్గా గుర్తుపెట్టుకుందాం. పీడనమంటే గోడల మీద అణువులు క్రియేట్ చేసే పుష్ లేదా నెట్టుడు. టెంపరేచర్ అంటే అణువుల సగటు స్పీడ్ లేదా ఎనర్జీ. ఒకటి బయట ప్రభావం, మరొకటి లోపల శక్తి అన్నమాట. సరే, ఈ సింపుల్ మోడల్ నిజ ప్రపంచంలో గ్యాస్ల ప్రవర్తనను ఎంత పెర్ఫెక్ట్గా అంచనా వేస్తుందో చూస్తే ఆశ్చర్యపోతాం. ఈ థియరీ గొప్పతనం ఇక్కడే మనకు తెలుస్తుంది. చూడండి ఎంత సింపులో. మనం వాల్యూమ్నే సగానికి తగ్గిస్తే అవే అణువులు ఇప్పుడొక చిన్న జాగాలో ఇరుక్కుపోయాయి. దానివల్ల అవి గోడల్ని డబుల్ సార్లు ఢీకొంటాయి. ఫలితంగా ప్రెజర్ డబుల్ అవుతుంది. చూసారా? ఏ ఫార్ములా లేకుండానే ఈ సింపుల్ మోడల్ మనకు బాయిల్ నియమాన్ని ఎంత చక్కగా వివరించిందో. ఇది కేవలం బాయిల్ నియమానికే కాదు, టెంపరేచర్ పెరిగితే వాల్యూమ్ ఎందుకు పెరుగుతుంది, అదే చార్లెస్ నియమం. లేదా వాల్యూమ్ స్థిరంగా ఉన్నప్పుడు టెంపరేచర్ పెంచితే ప్రెషర్ ఎందుకు పెరుగుతుంది, అదే గేలుసాక్ నియమం. ఇలాంటి వాటన్నింటినీ కూడా ఈ మోడల్ అద్భుతంగా వివరిస్తుంది. ఇప్పుడుదాకా మనం పెద్ద పెద్ద నియమాల గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు ఒక్క అడుగు లోపలికి వేసి ఈ గందరగోళంలో ఒక్క అణువు ప్రయాణం ఎలా ఉంటుందో కొంచెం లోతుగా చూద్దాం. ఒక అణువు మరో అణువును గుద్దుకోవడానికి ముందు ఎంత దూరం ప్రయాణిస్తుంది? ఆ యావరేజ్ దూరాన్నే మీన్ ఫ్రీ పాత్ అంటారు. గ్యాస్ ఎంత దట్టంగా ఉంటే ఈ దూరం అంత తక్కువగా ఉంటుంది. ఈ కాన్సెప్ట్ వాయువుల ప్రసరణ లాంటివి అర్థం చేసుకోవడానికి చాలా ఇంపార్టెంట్. మనము యావరేజ్ స్పీడ్ గురించి మాట్లాడుకున్నా, నిజానికి గ్యాస్లో అన్ని అణువులు ఒకే స్పీడ్తో వెళ్లవు. కొన్ని చాలా నెమ్మదిగా, కొన్ని భయంకరమైన స్పీడ్తో, మరికొన్ని యావరేజ్గా కదులుతాయి. ఈ చార్ట్ చూస్తే మనకు ఆ స్పీడ్స్ డిస్ట్రిబ్యూషన్ క్లియర్గా తెలుస్తుంది. చూడండి, చాలా అణువులు మధ్యస్థ వేగంతో ఉంటాయి. చాలా స్లోగా లేదా చాలా ఫాస్ట్గా వెళ్లేవి తక్కువ. ఇది ఒక చాలా కీలకమైన సూత్రం. సింపుల్గా చెప్పాలంటే, ఒక అణువు తన ఎనర్జీని రకరకాల కదలికల మధ్య పంచుకుంటుంది. ఉదాహరణకి, అది ముందుకు వెళ్లడానికి, తన చుట్టూ తాను తిరగడానికి, ఇంకా వైబ్రేట్ అవ్వడానికి.
ఇలా అన్నింటికీ ఎనర్జీని ఈక్వల్గా వాడుకుంటుంది. శక్తి మొత్తం ఒకే రకమైన కదలికకు ఖర్చవ్వదన్నమాట. సో ఫైనల్గా మనం నేర్చుకున్నది ఏంటి? మన కంటికి కనిపించే క్రమం వెనుక మన కంటికి కనిపించని ఒక గందరగోళముంది. ఇది కేవలం గ్యాసులకే వర్తిస్తుందా? లేక మన చుట్టూ ఉన్న ఎకానమీల నుండి బయాలజీ వరకు ఇలాంటి కనిపించని సింపుల్ రూల్స్ ఇంకా ఎక్కడెక్కడ పనిచేస్తున్నాయో ఒక్కసారి ఆలోచించండి.